రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏం చేస్తుందంటే మనకి ధాన్యపు పైపొర నుంచి తీసిందనమాట. ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలంటే, మనం చూడండి ఇప్పుడు పూర్వం నుంచి చూస్తే, పూర్వం ఇప్పుడు ఇన్ని రకాల ఆయిల్ లేవు. ఇప్పుడు వంట నూనె 100 రకాల రోగాలు తెచ్చిపెడుతుంది. మనకి ఈ ఆయిల్ చూస్తే అండి మనకి నీటిలోకి వేసినా కరిగిపోతుంది అనమాట. మీరు బయట వెళ్ళి చూడండి ఏమవుతుంది, పైన అట్లా తేలిపోతుంది. అంటే దాంట్లో ఏంటి కొలెస్ట్రాల్ కెమికల్స్ కలుపుతారనమాట. మనకి ఆయిల్ 4 ఫ్రిడ్జ్ లో పెట్టి చూస్తే కూడా తెల్లగా గడ్డగట్టేస్తుంది. కానీ ఇదేంటంటే ఈ బాటిల్ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టండి, కానీ అస్సలు ఏమి కూడా ఏంటి బాటిల్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా గడ్డ కట్టదండి. మీరు కూర వండి ఫ్రిడ్జ్ లో పెట్టండి, గడ్డ కట్టదు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది మీరు తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ రాదు వీటి వల్ల. తర్వాత జీరో కొలెస్ట్రాల్ కాబట్టి హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని 2 కొలెస్ట్రాల్ ఉంటాయి మన బాడీలో. ఆ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, ఎల్డిఎల్ అని చెడు కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుందండి. మనకి గ్యాస్ట్రిక్ రానివ్వట్లేదు, థైరాయిడ్ రానివ్వదు, పీసీఓడి ప్రాబ్లమ్స్ రానివ్వదు, ఆర్థరైట్ ప్రాబ్లం రానివ్వదు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. వంట నూనె వల్ల మనకు రోగాలే తెలుసు. ఆయిల్ వాడకండి అమ్మా అని మనకి డాక్టర్ గుడ్డు జబ్బులు రాకుండా ఉండాలంటే ఆయిల్ వాడకండి ఇలాంటివన్నీ అంటున్నాం మనం. కానీ ఈ ఆయిల్ వాడుకుంటే మనకి 100 రకాల రోగాలు మనకి హాస్పిటల్ మెట్టెక్కకుండా తగ్గించుకునే బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నామండి మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వంట నూనె మార్చుకుంటే మన లైఫ్ లో చాలా చాలా మిరాకిల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇది వెస్టేజ్ లో దీన్ని అక్కడ విదేశంలో కానండి మన మోడీ గారు వెళ్ళారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడమని వెస్టేజ్ కంపెనీకి ఆహ్వానించారు. ఆయనే చెప్పాడు డైరెక్ట్ ఇది వాడండి ఆయిల్ చాలా గుడ్ అని. బయట అంటే మన కంపెనీలు ఎందుకు చెప్తామంటే అండి, మన చాలా చాలా బ్రాండెడ్ ఆయిల్స్ ఉన్నాయి. కానీ మనదే ఎందుకు వాడమని చెప్తామంటే ఇది ఫిజికల్ గా రిఫైండ్ చేసిందండి. ఫిజికల్ రిఫైండ్ అంటే పూర్వం గానుగ వేసి గానుగులో తిప్పి వాడేవాళ్ళు, అలా తయారు చేసిందండి. మిషన్ ద్వారా కాదు, ఫిజికల్ గా రిఫైండ్ చేసిందండి, మిషన్ తో చేసినవి కాదు. అందుకే ఇందులో కెమికల్స్ కలపరు, లిక్విడ్స్ కలపరు. తర్వాత ఏమి కూడా మనకి ఆయిల్ కొంచెంగా పడుతుందండి. ఆయిల్ వండుకోవడానికి కూడా తక్కువ పడుతుంది. ఇది 2 లీటర్లు కూడా మనం బయట ఆయిల్తో పోల్చుకుంటే 5-6 ప్యాకెట్స్ ఎంత సమానమో ఇది అంత సమానం అనమాట. అంటే తక్కువ. మీరు 4-5 కప్పులు వేస్తున్నారనుకోండి ఆయిల్, ఇది 2 కప్పులు ఆయిల్ వేసుకుంటే సరిపోద్దని అర్థం. అంత బాగా పనిచేస్తుందండి ఇది. ఇది మనకి అన్ని త్రో ఇన్ఫెక్షన్స్ మెయిన్. ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో కానీ త్రో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, అలాంటి వాటిని కూడా రానివ్వదండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనం వంట ముందు మార్చొద్దా? తెలియక ముందు ఏమో మనకు తెలియదు, తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం మార్చుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. ఓకేనండి.